Okay, so let's welcome all the wonderful fathers and sons. ఎయిరా అల్లలో ఎవరొకరు పడిదాకా ఏ డాన్స్ నిన్న ఎక్కడికి వెళ్ళావురా? బయటికి వెళ్ళాను రా. నన్ను రా అంటావా? డాడీని రా అంటే ఎలాగుంటుందో తెలియాలని అన్నాను రా. హలో, అవునా? ఏమైంది నాన్న? నిన్న మన కారులో వచ్చాం కదా, మేనేజర్ ఆ కారులో 7 పడతారని అడుగుతున్నాడు రా. ఓరెత్త ఎలా పడతారు నాన్న? ఓరెత్త ఎలా పడతారు నాన్న? హా హి అడప్ప ఓరెప్ప ఓరెప్ప. సరే గాని తిన్నావా? తిన్నాను నాన్న. తిన్నా నాన్న. గారి ఎదురా గారి వటాలకు వెళ్ళింది నాన్న. అది హోటల్, హోటల్ కాదు. సర్లే, ఏదేమైనా పంచిలేస్తాను నా కొడుకే. పోనీ ఇదిగోనారా? ఏంట్రా? పోనమ్మన్నా కదనా? పోనమ్మన్నా కదనా? ఇలా కాదు గాని ఇంట్లోకి పని మనిషి వచ్చిందో 10 నిమిషాలు బయటికి వెళ్ళి ఆడుకో. వెళ్ళన్నానా? చిన్నప్పుడు నువ్వు అడిగితే నేను వెళ్ళానుగా. చిన్నప్పుడు నువ్వు ఏం చేసాను అదే చేస్తావని వెళ్ళన్నానా? హా హి ఓరప్ప బ్రు బ్రు. నీకు ఎలా కాదు, నువ్వు చదువుకున్నా కానీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రా. బట్టలు జరిగిపోతే ఏం చేయాలి? మిషన్ కాడికి వెళ్తాను నాన్న. వెళ్తావు మిషన్ దగ్గరికి. ఏ కాడికి వెళ్ళే పనిలోనే ఉన్నావు నువ్వు. ఒకవేళ చిరగపోయి చింపుకుని వెళ్తావు కదరా నువ్వు. వెళ్తాను. ఒరిచేను బాగా పెరిగిపోయింది అనుకో, నువ్వేం చేస్తావు? మిషన్తో కోపించాలి నాన్న. గొడవలు ఉంది కదరా. గొడవలు తెగదు నాన్న. సుధీరి నేను ఒకటే నాన్న. సుధీరి నేను ఒకటే నాన్న. వచ్చా వచ్చినానా? చెప్పు. ఆ ఉమ్, అమ్మ అది ఆ ఉమ్. ఆ అమ్మ ఆ అమ్మ ఈ ఆ, ఇల్లు అది ఈ ఉమ్. ఈ ఇల్లు ఈ ఇల్లు. ఈ అంటే ఇయ్యలా నిన్ను అనవసరంగా తీసుకొచ్చాను రా నిన్ను. నాన్న నన్ను బాధ పెడుతున్నావు నాన్న. మొత్తం నువ్వే చేస్తున్నావు నాన్న. నన్ను హైదరాబాద్ తీసుకొచ్చావు, కారు ఎక్కిచ్చావు, మొత్తం నన్ను కారులో తిడుతున్నావు నాన్న. చాలా రాసావు డైలాగులు చెప్తుంటే మొత్తం నువ్వే చెప్తున్నావు నాన్న. నా డైలాగులు కూడా నువ్వే చెప్తే నా నాలుగు మడతడిపోతుంది నాన్న. నీకు ఎలా కాదు, అసలు కొడుకు అంటే ఏంటి, ఎలా ఉండాలి పక్కింటోని చూసి నేర్చుకో. అరే బాబు, ఏంటి ఏమైంది? నా కొడుకు నా మాట అసలు వినట్లే. నీ కొడుకుని చూపించాడు, బుద్ధి తెప్పించాయ్యా. కొడుకు అంటే నా కొడుకయా? ఆ, పులిలా పెంచా, మంచిగా చదువుకుంటాడు. అరే కొడకా, ఎరా ఎరా రే, ఏదో స్కిట్ కోసంలే నాన్న, నువ్వు అటు చూడ మాకు. ఈ స్కిట్ లో నా క్యారెక్టర్ నీది, నీ క్యారెక్టర్ నాది, ఓకేనా? మరి నాకు వరిసా ఏది ఇగో క్యారెక్టర్ ఒకటే ఇస్తారు, వర్షాన్ని బారుని హీరో, అర్థం అవుతుందా? ఇగో సర్లే గాని నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఇక్కడ ఉండేవాళ్ళు అందరిలో గెటప్ల కంటే తండ్రి గెటప్ నీకు బాగుంది నాన్న. నీకు జుట్టుందని ఇట్లా మాట్లాడుతున్నావులే గాని నువ్వు జబర్దస్త్ చూస్తావా? చూస్తానన్నా. జబర్దస్త్ లో ఎమ్మానీలు బాగా చేస్తారు కదా. పొంగులా చేస్తాడు నాన్న. ఒప్పుకోనన్నా. ఏం ఒప్పుకుంటావు నాన్న? ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని చేస్తాడు. మరి సుధీర్ అట్ట చేస్తాడు. సుధీర్తో పోల్చుకుంటే నువ్వే బెటర్ నాన్న. ఇగో ఎన్ని వద్దులే గాని వచ్చి చదువుకో. అశోకుడు చెట్టులు నాటెను. అవును నాన్న. అందరూ మొక్కలు నాటుతుంటే చెట్లు అటు పీకొచ్చి నాటాడంట. ఓ రబ్బా ఆ నా కొడుకు కూడా సరిగ్గా పెరగలేదులే గాని పక్కింటి నరేష్ గారి కొడుకు బాగా పెరిగారు, ఆయన పిలుద్దాం. ఓయ్ నరేష్. నా కొడుకులు చదువుకోమంటే చదువుకోవట్లేదు. మీ కొడుకు 6 కాంచి కూర్చొని నైట్ 12 దాకా చదువుతాడు కదా, ఆ కొడుకుని ఒక్కసారి పిలవవా? చూసి తట్టుకునే దమ్ముందా ఆ. నాన్న సుపుత్రుడా? నాన్న ఆ, నేను కాలేజ్ ఉన్నాను, చదువుకు వెళ్ళిన వల్ల కాటున్నా నాన్న. తొందరగా పెళ్లి చేయనా. చీకటి పడితే ఏం చేస్తాం? నైట్ పనుకుంటా. ఇదంది కాదురా, మన కొడుకులు కాదురా, ఆ భాస్కర్ గారిని పిలవాలా? అరే భాస్కర్! ఏంట్రా పిలిచారు? మీ కొడుకుని పిలిపి. అరే కొడుకుని ఎలా పెంచాలో చూసి నేర్చుకోండి రా. రారా బయటికి.
ఆ బ్యాగ్ సరే బ్యాగ్ ఏంది నాన్న? స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావు తెలుసుకోలేరా? స్కూల్కి వెళ్ళి వస్తున్నాను అన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తున్నావు సరే, ఆ. వైన్ షాప్ దగ్గర నుంచి ఏం చేస్తున్నావు? అక్కడ ఒక అమ్మాయి బొమ్మ వేస్తుంటే ఓ అమ్మాయి ఉన్నదని చూస్తున్నాను. వైన్ షాప్ మీద అమ్మాయి బొమ్మ ఉంది. ఆ, అమ్మాయిలో ఏముందని చూసావు? పాపం బట్టలు ఏమన్నా అన్న అమ్మాయికి. అసలు వైన్ షాప్ మీద అటువంటి బొమ్మలు అట్రాక్షన్ కోసం వేస్తారు, అవి పిల్లలు చూడకూడదు. ఏమో బట్టలు లేవు కదా, నా బట్టలు ఇద్దామని. సరే సరే గానీ ఆ, సిగరెట్ తాగుతున్నావు అని తెలిసింది. సిగరెట్ తాగట్లేదు నాన్న. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది. పొగ వస్తుంది నాన్న, నేను తాగితే. పొగ వస్తుంది నాన్న, నేను తాగితే. సిగరెట్ తాగితే పొగొస్తుంది, ఆ. పొగతో పాటు క్యాన్సర్ వస్తుందని తెలుసా? అదేంటి నాన్న అలాగంటావు? రోడ్డు అంటే వెళ్ళి కారుకు వస్తుంది, ట్రైన్కి వస్తుంది పొగ, మరి అటు రాకుండా నాకెందుకు వస్తుంది నాన్న? షూటింగ్ పిలిచినప్పుడు నాకు కొడుకు క్యారెక్టర్ వేస్తున్నావు, ఆ, జుట్టుకు రంగు వేసుకోవాలిగా. నేను రంగు వేసుకుంటే నీ తమ్ముడి కింద ఉంటాను నాన్న, తమ్ముడి కింద ఉంటాను నాన్న. ఏంటి నాన్న ఇది? పోలీసు డ్రాప్ చేసుకుంటాను అది నాన్న. పూల చుక్కలు ఎలా దించారా? ఇప్పుడు కరోనా వచ్చిన కాడి నుంచి ఇయ్యే దించారు నాన్న. ఎలా వేసుకుంటేవి రోజు? రోజుకి 2 పెగ్గల్లా, రోజుకి 2 పెగ్గల్లా. పోలియో చుక్కలు ఎవడు పెగ్గలు వేసుకోడు, చుక్కలు అది వేసుకుంటాడు. లాస్ట్ లోనే సుక్కలో ఉంటాయి నాన్న, వేసుకుంటాను నాన్న. అరే ఆ. ఒక విషయం చెప్పు, ఇంటర్వ్యూకి వెళ్తానంటే 1000 రూపాయలు ఇచ్చా, అవును, ఇచ్చారు. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుంది అన్నారు నాన్న. నిన్నేం చెప్పావు? రేపు వస్తారన్నాను, మళ్ళీ ఈవేళ రేపు వస్తారన్నాను. మొన్న ఏం చెప్పావు? మొన్న కూడా రేపు అన్నారు నాన్న. సంవత్సరం నుంచి రేపు రేపు అంటున్నా, ఎప్పుడు వస్తుంది ఉద్యోగం? మరి వాళ్ళు రేపు అంటుంటే నీకు రేపే చెప్తున్నాను నాన్న. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావు? ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరి ఇంటికన్నా వెళ్తాను. ఎవరు? 2 పేర్లు చెప్పు. సుమిత్ర, సౌజన్య. అరే మగ ఫ్రెండ్స్ లేరా నీకు? ఉన్నారు వాళ్ళు. ముందు ప్రస్తుతం వీళ్ళ దగ్గరికి వెళ్తాను. మనకి పిల్లలు పెంచడం రాకపోవచ్చురా, కానీ కొమరం గాడు కొడుకుని ఎలా పెంచుతున్నాడు చూసి మనందరం నేర్చుకున్నాం. అరే కొమరం, చెప్పురా పిల్లల్ని ఎలా పెంచాలి? మా పిల్లగాని చూసి నేర్చుకోండి. పిల్లలు ఎట్లుండాలి, ఏమేం పద్ధతులు చేయాలి, ఏమేం పనులు చేయాలి. ఏమయ్యా మల్లయ్య? ఏమారా నాగలు తెచ్చినావు? నీవే కదమ్మా స్టేజ్ మీదకి ఎక్కినాక ఇరగదున్నమాను. నేను పర్ఫార్మెన్స్ చేసి దున్నమన్నా గానీ నేను నాగలు తెచ్చి దున్నమనిలే. నాగలే అనుకున్నా. నీకు ఇంటి దగ్గర వచ్చిన పని కాదయ్యా, వాళ్ళు చెప్పిన డైలాగులు చెప్పన్నా. నేను డైలాగులు నేను నేర్చుకున్నా, నాకు వచ్చిన పని నేను చేస్తున్నా. ఇవన్నీ ఉంటాయా? ఏంటుకుంటే తెచ్చుకుంటే అన్ని ఉంటాయి. ఏమో పాటలు నేర్చినవంట మొనగాడు, ఒక పాట వాడి చూపెడుచుదాము. సీమిడి ముక్కని చిన్నగుండాదాని వల్లనంట పోయినావు, మళ్ళెందుకంట వచ్చినావు. నడ్డి ముక్కుదాని నాలు ముచ్చు నచ్చకుండా పోయినావు, నాకు ముచ్చట చెప్పొచ్చినావు. నడ్డి ముఖ్య ఉండే నాలు ముచ్చే ఉండే పెద్దగా అయినావు బామో, పెళ్లికొచ్చినవే ముద్దులేమా, పెద్దగా అయినావే బామో, పెళ్లికొచ్చినవే ముద్దు మేమా. చూసినవా భాస్కర్? ఏం పర్లేదు, మా కొడుకులు ఎదవలు. ఈ కొడుకు స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు, చక్క పాటలు పాడి ప్రోగ్రామ్ చేసి డబ్బులు తెస్తారు. మరి మీ కొడుకేంటి? మా నాన్న కూడా అదే అంటున్నాడు. ఇది కదా స్కిట్ అంటే, ఇది కదా యాక్టింగ్ అంటే. సూపర్ అబ్బా, ఎనకూడరా ఇంద్రజ గారు. నాన్న నాకైతే వీళ్ళ నలుగురిని తీసేసి వీళ్ళ నలుగురిని పెట్టేద్దాం అనిపిస్తుంది మన కంపెనీలో. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ అన్నమాట. అస్సలు అమ్మో, ఆయన ఒక స్టైలు అసలు ఇమ్మో తప్పుగా అనుకోదు మీరు. మీకంటే మీ నాన్నగారు ఎంత యంగ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. అండ్ భాస్కర్ గారు, మీ నాన్నగారు అయితే అసలు డైలాగ్ డెలివరీ, టైమింగ్, మై గుడ్నెస్. నాకు తెలియదు మేడం, మా నాన్న ఎంత పర్ఫార్మర్ ఉన్నాడు. అద్దె కొట్టేశారు. సూపర్. సార్ మీరు ఫస్ట్ టైం పర్ఫామ్ చేయడం కదా, మీకు ఎలా అనిపించింది? అంటే ఇలాగా చేయడం మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు చాలా బాగా అనిపించింది. ఏమైనా నర్వస్ ఫీల్ అవడం అలాంటి అలాంటి ఎందుకుంటే చూసి నేర్చుకోవా? నువ్వేంటే 4 బిట్లు చెప్పడానికి టెన్షన్ ఉంది. చూసా ఏమన్నారు? 4 బిట్లు చెప్పడానికి టెన్షన్ ఎందుకు? నీ చూడు ఎంత భయపడతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.